everyone. Good evening. Andarki namaskaram. Tea Time News presents Nuvvu Nenu Okatavdam audio launch powered by Lot Mobiles and Shreyas Fashions. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులకి అలాగే టీవీ సెట్ల ముందు కూర్చుని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వీక్షకులకి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. రంజిత్ నాకు చాలా మంచి ఫ్రెండ్, అంటే ఎవ్రీ వీకెండ్ కలిసే మంచి ఫ్రెండ్. సో తనలో ఎంత ప్యాషన్ ఉందో, అంటే సినిమా గురించి ఎప్పుడూ చెప్తుండేవాడు. అంటే ఏదో హీరో షూటింగ్కి వెళ్ళి యాక్ట్ చేయడం కాకుండా ప్రతి విషయం చాలా 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 ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాడు. సో ఖచ్చితంగా సినిమా విజువల్స్ చాలా బాగున్నాయి. నాకు కెమెరామెన్ గారు కూడా బాగా తెలుసు, అండ్ నా ఫ్రెండ్ స్వప్నిక కూడా ఇందులో యాక్ట్ చేసింది. సో తనకి కూడా ఆల్ ది బెస్ట్. రామనారాయణ గారి మ్యూజిక్ నాకు, అంటే తన గురించి విన్నా కానీ నా స్టూడియోలో వర్క్ చేశాను, అద్భుతంగా ఉంటుంది స్టూడియో. సో తన సాంగ్స్ కూడా అంతే బాగున్నాయి. సో మొత్తం టీమ్కి, డైరెక్టర్కి, టెక్నీషియన్స్కి, కాస్టింగ్ గ్రూప్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. Hi, Andarki Namaskaram. Ramana uncle, congratulations. Ramana uncle and family. Ramana uncle and family are like family friends. So when Bharat invited me to come here, Bharat garu invite chesaru to come here. So I was really happy because Ranjit naku తెలిసినట్టు చాలా కష్టం పడారు, చాలా వర్షాలు, చాలా మంచిగా ట్రైన్ అయ్యారు, చాలా చక్కగా డాన్స్ చేస్తున్నారు. అండ్ న్యూ కమర్ లాగా లేరు, అంటే ఆల్రెడీ మంచి ఒక 5-6 మూవీస్ ఎక్స్పీరియన్స్ ఉండే ఆర్టిస్ట్కి ఎంత మంచి పర్ఫార్మెన్స్ వస్తుందో అంత ఒక మంచి పర్ఫార్మెన్స్, అంత ఒక మంచి స్పార్క్ నేను ఈ పాటలో ఇప్పుడే చూశాను. యోర్ సెల్ఫ్ రంజిత్, అండ్ ఐ థింక్ ఈవెన్ యువర్ కోస్టార్, బోత్ ఆఫ్ యూ లుకింగ్ వావ్, యూ పర్ఫార్మ్ సో వెల్. నానితో ఇందాక ఈ సాంగ్ చూశాక విన్నా, కానీ ఆల్రెడీ ఈ సాంగ్స్ ముందే విన్నా, నాకు వినిపించారు, ఏమనుకోబాకండి. కాకపోతే ఏంటంటే నానితో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈయన ఒక్కొక్క పెద్ద హీరోకి ఇచ్చిన రేంజ్లో బీట్లో ఇచ్చేస్తారు. డ్యాన్స్ చేసేదానికి మాకు ఇక్కడ అన్ని పెద్ద ప్రాబ్లమ్స్ అనమాట. కానీ రంజిత్, యూ హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. లైక్ వెల్కమ్ టు ద యంగ్ క్లబ్. చూసేదానికి చాలా స్మార్ట్గా ఉన్నావు, అంటే ఒక హీరోగా చెప్పపోయినా, బట్ యూ లుకింగ్ గుడ్ అండ్ దే ఆర్ లాట్ మోర్ టు గో టు యూ. ఆల్ ద బెస్ట్. అండ్ హీరోయిన్ ఆల్సో ఆల్ ద బెస్ట్. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ నరసింహారెడ్డి గారు, లైక్ చాలా సెన్సిబుల్గా తీశారు. ఎందుకంటే నాని అన్న మీ గురించి చెప్తా ఉంటారు ప్రతిసారి కలిసినప్పుడు, చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అమాయకులు, తర్వాత సెన్సిబుల్గా తీస్తారని. అండ్ సార్, నిజంగా సార్ మీ గురించి చాలా బాగా చెప్తుంటారు ఎప్పుడు రెగ్యులర్గా. అండ్ ప్రొడ్యూసర్ గారు లైక్ కృష్ణారెడ్డి గారు, సార్ ఇట్ వాజ్ వెరీ నైస్ మీరు ఇండస్ట్రీకి రావడం. మీరు ఇంకా చాలా చాలా సినిమాలు తీయాలి. ఈ సినిమాతో పాటు ఇంకా మీ ఇద్దరం ఉన్నాం సార్. సో మాతో పాటు, అండ్ సంజన ఆల్సో, సారీ. సో అందరినీ సినిమాలు తీయాలని, మీరు ఒక సినిమాతోనే కాకుండా ఒక 10 సినిమాలు తీసి నానిని కూడా అట్లాగే పెట్టుకోవాలని నేను కోరుకుంటూ, అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ గైస్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్ అండ్ క్రూ. థ్యాంక్ యూ. హలో, అందరికీ నమస్కారం అండి. పెద్దలకి అందరికీ నమస్కారం. సార్, సినిమా అయితే చాలా బాగా వచ్చింది. నువ్వు నేను ఒకటో సినిమా నేను చూశాను, చాలా బాగుంటుంది సినిమా. డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. అండ్ మా రంజిత్ గారికి స్పెషల్గా థ్యాంక్స్. అండ్ కృష్ణారెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి, సంతోష్, యానమోని, మన కెమెరామెన్ అందరూ అద్భుతంగా చేశారు. సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. సత్యనారాయణ గారు, రాముడు మంచి బాలుడుకి సంతోష్ గారు కెమెరామ్యాన్, సో ఈ సినిమాకి ఆయనే కెమెరామ్యాన్. ఇది బాగుంది అనిపిస్తుందా మీకు, అది బాగుంది అనిపిస్తుందా? డెఫినెట్గా నువ్వు నేను ఒకటో అని డెఫినెట్గా చాలా విజువల్గా చాలా బాగుంది మూవీ. ఎవరైనా సరే తన సినిమా చెప్తారు, బట్ తన సినిమాని వదిలేసి ఈ సినిమాని పొగిడారంటే నిజంగా చాలా చాలా గ్రేట్. సో అండ్ సంతోష్ గారు, హియర్ యూ ప్రూవ్స్. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సార్. దామోదర్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. స్పెషల్గా నరసింహారెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి నా అంటే ఉదయపూర్వకంగా చెప్తున్నది, సినిమా సక్సెస్ కావాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఈ సినిమా నాకైతే అంత ఐడియా లేదు, కానీ ఈ సినిమా ఎట్లాగో సక్సెస్ అవుతుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. చాలా బాగుందండి, సీరియస్లీ కంగ్రాట్స్
నాకంటే చాలా బాగా చేసావు. సీరియస్లీ ఫస్ట్ నా మూవీలో కూడా ఇంత పర్ఫార్మెన్స్ చూపించలేదు. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఆ లాస్ట్లో ఆ ఎమోషన్ చాలా బాగా క్యారీ చేసావు. అండ్ చెప్పేంత పెద్దోని కాదు, చిన్నోనే. సో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నాని ఎక్కడ, కంగ్రాట్స్ అండి, చాలా బాగుంది. అండ్ సీరియస్లీ లిరిక్స్ చాలా బాగా రాశారు. ఎవరో కానీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి. నెక్స్ట్ ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్కి ఇంకో సినిమా తీసే అంత డబ్బులు రావాలి, మరీ ఎక్కువ వస్తే తీరేమని. సారీ. సో సినిమా మంచి ప్యాషన్ పెట్టి తీసినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ఖర్చుకు వెనకాడకుండా బాగా తీశారు మూవీని. అండ్ రంజిత్ని ప్రమోట్ చేయాలనే తపన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మొత్తం అందరికీ కనిపిస్తుంది. యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్ నా క్లోజ్ ఫ్రెండ్ అండి, 10 years ఫ్రెండ్. యాక్చువల్గా నేను అందరి బంధువు అయిన ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ సినిమా తీసామండి, చంద్ర సిద్ధార్థ్ గారు డైరెక్టర్. దాన్ని నేను ప్రొడ్యూసర్ అండి. యాక్చువల్గా బిహైండ్ స్క్రీన్ అన్నట్టు నేను స్క్రీన్ మీదకి రాకుండా అంతా ఫైనాన్స్ చేసి ఆ సినిమా చేసాం. యాక్చువల్గా ఆ సినిమాకి మా తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్ రామ్ నారాయణనే పెట్టానండి నేను ఆ రోజు. కొన్ని అనివార్య కారణాల వల్ల అనూప్ రూబెన్స్కి ఇచ్చాం ఆ ఛాన్సు. ఆ మూవీ హిట్ అయ్యి అనూప్ రూబెన్స్ అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఈరోజు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడండి. అలాగే మా రామ్ కూడా నెక్స్ట్ మా కమింగ్ ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ ఒకటి డిజైన్ చేస్తున్నాం. ఆల్రెడీ సినిమాలు చేశాడు. ఈజ్ వెరీ బిగ్ ప్రాజెక్ట్ అండి. పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్స్, ఇది భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. దానికి డెఫినెట్గా దేవి తర్వాత మళ్ళీ దేవి లాగా ప్యాషనిక్ స్టైలిష్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఇట్స్ నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పలేము. ఈజ్ వెరీ ప్యాషన్గా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ తెలిసిన ఒక చిన్న అప్కమింగ్ పర్సన్లో బ్యూటిఫుల్ ఇదండి. ఇక సినిమా విషయానికి వస్తే మా కార్తీక్ గారు బాగా కష్టపడి చేశారు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో అప్కమింగ్ హీరోస్ అందరూ కూడా న్యూ జనరేషన్ చాలా బాగుందండి. ఈ న్యూ కమర్స్ని బ్లెస్ చేయాలని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ నేను పేరున బ్లెస్ చేస్తూ ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్స్ టీం అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. గారు, వత్సనారాయణ గారు అండ్ ఝాన్సీ గారు, ప్లీజ్ వెల్కమ్. సో బొత్స సత్యనారాయణ మరొకసారి సాదర స్వాగతం బొత్స సత్యనారాయణ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు మా ముఖ్య అతిథి బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా నువ్వు నేను ఒకటవుదాం సినిమా ఆడియో CD లాంచ్. శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటల్ని మనం వింటున్నాము. నువ్వు నేను ఒకటవుదాం సినిమా CD మొదటి CDని బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా బొత్స ఝాన్సీ గారికి అందిస్తారు. మొదటి CD నువ్వు నేను ఒకటవుదాం సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఝాన్సీ గారికి. సౌండ్ ఆఫ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. TeaTimeNews.com presents నువ్వు నేను ఒకటవుదాం ఆడియో లాంచ్ పవర్డ్ బై లాట్ మొబైల్స్ అండ్ శ్రేయాస్ ఫ్యాషన్స్. శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటల్ని మనం వింటున్నాము. ఈ సినిమా పాటల్ని మీరు మళ్ళీ వినాలనుకుంటే కనుక iTunes, హంగామా, ఇంకా శ్రేయాస్ మీడియా జ్యూక్ బాక్స్లో వినొచ్చు.
హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మీడియా సోదరులకి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఈ అవకాశం కల్పించిన రైటర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సినిమా చాలామంది నన్ను బ్లెస్ చేశారు అండ్ 100% చేశాను. థ్యాంక్ యూ అని చెప్పారు చాలామంది. చాలా బాగా చేసావు సంతోష్ అండ్ బ్లెస్ చేశారు. నాది ఇది ఫస్ట్ మూవీ అండి, సో కొంచెం తడబడితే కొంచెం క్షమించండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి ఇక్కడ వచ్చిన అందరికీ. థ్యాంక్ యూ. అండ్ అలాగే నరసింహారెడ్డి గారిని కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణారెడ్డి గారికి, దాని తర్వాత దామోదర్ రెడ్డి గారికి, ఇక తర్వాత రంజిత్కి, మా సనాకి, రైటర్కి, కెమెరామెన్కి, అందరికీ బెస్ట్ ఆఫ్ ఆల్. అంటే అందరం బాగా కలిసి బాగా అంటే హార్డ్ వర్క్ చేసామండి. ఇది అంటే ఒక్కొక్కసారి రైటరు, మేము ప్లస్ హీరో అందరం తిట్టుకునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం. అయినా కూడా ఎట్లా చేసామంటే ఒక టీం వర్క్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్నాము. మీ అందరూ ఆదరణ పొందాలని, మేము మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు. అండ్ ఇవాల్టి హీరో రామ్ నారాయణ్ గారిని కూడా రిక్వెస్ట్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. హలో, అందరికీ నమస్కారం అండి. బొత్స గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మీరు వచ్చినందుకు ఈ ఫంక్షన్ మేమందరం ఇప్పుడు ఇంత గ్రాండ్గా జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా కృష్ణ గారికి చాలా థ్యాంక్స్ అండి, నాకు ఈ సినిమా ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ అదేవిధంగా నరసింహ గారు నన్ను నమ్మి నాకు ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదండి, ఏ ట్యూన్స్లో కూడా అంత ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ఇంత మంచి మ్యూజిక్ ఇవాళ రావడం జరిగింది. అండ్ అలాగే బేసిక్గా రంజిత్ గురించి చెప్పాలి. రంజిత్లో ఎంత ప్యాషన్ ఉందంటే బేసిక్గా ఇప్పటిదాకా నేను చూడలేదండి ఎవరి దగ్గర. నేను ఒక చిన్న మన డ్యాన్స్ మాస్టర్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను చూస్తున్నాను ఎంత చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఏనా ఎలా చేయాలి, కొంచెం అడ్జస్ట్ చేయండి ఇది చెప్పండి అని చెప్పి ఎంత ప్యాషన్గా ఉందంటే డెఫినెట్లీ రంజిత్ విల్ డెఫినెట్లీ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరో ఇన్ టాలీవుడ్. అండ్ ఐఎమ్ సీరియస్ విత్ దాట్. అండ్ అంటే ఈ మ్యూజిక్ ఇంత బాగా రావడానికి కారణం నా టెక్నీషియన్స్ అండి. నేను ఒక ట్యూన్ చేసినందుకు ఇంత బాగా పాట రాదండి. నా దగ్గర పనిచేసిన 30 మంది నా కీబోర్డ్ ప్లేయర్స్, నా లిరిసిస్టులు, నా సింగర్స్, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. వీళ్ళందరి వల్లే నేను ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందు ఇంకా మంచి మ్యూజిక్ నా దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ వింటారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్లెసెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామ్ నారాయణ్ గారు. అండ్ రిక్వెస్ట్ ఆ ప్రొడ్యూసర్ జీకేఆర్ గారిని కూడా 2 మాటలు మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా పెద్దలు సత్యనారాయణ గారికి, మారప్ప గారికి అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా మిత్రులకి, హీరో, ప్రొడ్యూసర్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఒక మంచి టీం అందరూ కలిసి మంచిగా కోఆపరేట్ చేసి ఒక మంచి సినిమా చేసాం. తప్పకుండా అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇవాళ మన ముఖ్య అతిథిగా విచ్చేసిన బొత్స సత్యనారాయణ గారిని కూడా వారి అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. హలో, ముందుగా మొత్తం పెద్దలందరికీ నా థ్యాంక్స్. మెయిన్లీ బొత్స అంకుల్ అండ్ ఝాన్సీ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. మిగతా వచ్చిన చీఫ్ గెస్ట్లు అందరికీ చాలా థ్యాంక్స్. ఇది ఫిల్మ్ కంప్లీట్ కామెడీ ఫిల్మ్ అండి. అండర్ కరెంట్గా ఒక నైస్ లవ్ స్టోరీ. డెఫినెట్గా చిన్న సినిమాల్లో ఐ థింక్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఈ ఇయర్లో. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ మ్యూజిక్ రామ్ నారాయణ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. ఎవ్రీ సాంగ్ ఈజ్ ఆల్ సిచ్యువేషన్ బేస్డ్. ఇట్స్ రియలీ గ్రేట్. డెఫినెట్గా మూవీ ఆల్రెడీ మేము చూసాం, కొందరు చూశారు. చాలా ఫస్ట్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎంత పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాం ఈ సినిమా మీద. ఫినిష్ అయ్యాక కూడా మేము అంతే పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాం. అండ్ రిలీజ్ అయ్యాక కూడా అంతే పాజిటివ్ ఎనర్జీతో ఉంటాం. డెఫినెట్గా యునో వాట్ ఎవర్ ప్యాషన్, మెయిన్లీ ప్రొడ్యూసర్ కృష్ణారెడ్డి గారు he కంప్లీట్గా మొత్తం he has put in all his efforts in this film. అండ్ డైరెక్టర్ చాలా సిన్సియర్గా సీరియస్గా వర్క్ చేశారు. అండ్ టెక్నీషియన్ లైక్ కెమెరామ్యాన్ కూడా చాలా బాగా చూపించారు. సో థ్యాంక్ ఎవ్రీ వన్ అండ్ ఐ హోప్ దిస్ మూవీ విల్ రాక్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ రంజిత్. సో మీ మాటలు మేము లాస్ట్లో విందాం అనుకున్నాము, బట్ థ్యాంక్ యూ సో మచ్. సో రంజిత్, ఒకసారి సనాతో కూడా మాట్లాడిచ్చేస్తారా? అసలు ఒక డైలాగ్ చెప్పండి, నువ్వు నేను ఒకటోదా అని చక్కగా మా అందరి ముందు. సనా, సే ద డైలాగ్. నువ్వు నేను ఒక్కటిద్దాం. సో సనా ప్లీజ్.
నేషనల్ అవార్డ్ విన్నర్ కూడా అండి సనా. సో బట్ తెలుగులో తనకి ఇది డెబ్యూ ఫిల్మ్. ఆల్ ద బెస్ట్ సనా. Thank you. And I'm really thrilled to be here. And not stating the obvious, but I genuinely really love the music. Genuinely. And this is the first time I've seen all the music clippings together. So I really liked it. And it wouldn't have been possible without the director, without the producer. My co-star, he's really helped me a lot. Ranjit's been a dream to work with, genuinely. And everybody else, it's just, I'm glad to be here. Thank you. థ్యాంక్ యూ సనా. సార్ బొత్స సత్యనారాయణ గారు, సో ప్లీజ్ వి ఆల్ వెయిటింగ్ ఫర్ యువర్ మీ అభిప్రాయం కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాము. ఇందాక నుంచి అందరూ మాట్లాడారు, మీరు కూడా ఎన్నో టీజర్స్ చూశారు, సాంగ్స్ విన్నారు. అంటే మీరు blessings. ఓ ఫస్ట్ ఝాన్సీ గారికి మైక్. ఓకే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజువల్ చూసిన తర్వాత మీరు అందరూ అన్నట్లుగానే నేను కూడా ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయిలో చేయలేరు. అందులో ప్రతి ఒక్కరూ ఫ్యాషన్ అనేది అటు నిర్మాత గారికి ఉంది, డైరెక్టర్ గారికి ఉంది, మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఉంది, కథ రాసిన వాళ్ళు కూడా ఈరోజు అప్కమింగ్ స్టోరీస్ ఏ ఉన్నాయో వాటిని ఈరోజు సక్సెస్ చేయడానికి హీరోగా రంజిత్ నాకు తెలిసి మూవీలోని గోల్ ఉంటే చాలదు, దానికి పరిశ్రమ చేయాలి. అటువంటి పరిశ్రమ చక్కని ఫిగర్ 6 feet అంటే 6 feetకి 6 అడుగులు అందగడగానే మరి చలనచిత్ర మరి కళామ తల్లి ముద్దు బిడ్డగా తప్పనిసరిగా, అలాగే టీం వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ నేను ఒకటి చెప్తున్నాను, చిత్ర పరిశ్రమలోని బ్యాకప్ ఉంటే కానీ పైకి ఎదగలేరు. స్వయం కృషితోని మరొక ఆణిముత్యంగా పరిశ్రమలోని సక్సెస్ అవ్వాలని కృష్ణారెడ్డి గారికి, అట్లాగే మరి మ్యూజిక్ డైరెక్టర్ గారికి, రామనారాయణ రెడ్డి గారికి, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికి కూడాను రామనారాయణ గారికి, అలా నరసింహారెడ్డి గారు డైరెక్టర్ గారికి పేరున ఇందులో అందరూ కూడా టీం వర్క్ చేశారని చెప్పి ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ డెఫినెట్గా ఇది బ్లాక్ బస్టర్గా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. నాగేశ్వరరావు గారు. ఇది నువ్వు నేను ఒకటవుదాం. ప్రతి మనిషి నువ్వు నేను ఒకటవుదాం, కానీ నేను కూడా ఒకటయ్యాను, మా మిస్సెస్ నేను ఒకటయ్యాను. ప్రతి జీవితంలోనూ ప్రతి మనిషి ఒకటవుతారు, కానీ ఇలా ఒకటవుదాం అన్నారు, సినిమా ఏదో ఒకటై ఉంటారు. అలాగే ఈ టీమును చూశాను నేను వచ్చిన కాడి నుంచి కూడా. ఇందులో డైరెక్టర్ గారు, కెమెరామెను, అట్లానే మ్యూజిక్ డైరెక్టర్, అట్లానే కృష్ణారెడ్డి గారిని చూస్తూ ఉంటే మంచి విలన్ టైప్లో కనపడుతున్నారు మన తెలుగులో. కొంచెం అంటే ఆయన నిజంగా చూస్తుంటే విలన్గా కనపడతలేదు, అందులో చూస్తుంటే మాత్రం తెలుగుకు ఒక విలన్ దొరికేటట్టుగా కనపెట్టారని నాకు అనిపించింది కృష్ణారెడ్డి గారు. అలాగే మన రంజిత్ ఫస్ట్ సినిమా అనిపిస్తలేదు, ఎందుకంటే ఎన్నో సినిమాలు తీసిన అనుభవంలో చేసినట్టుగా అతను కామెడీగాను ప్లస్ సీరియస్గాను. కానీ వీళ్ళు మేమైతే మా మిస్సెస్ నేను చాలా కామ్గా ఒకటైపోయాం, కానీ ఈయన చాలా కష్టపడి ఒకటైనట్టుగా కనపడుతుంది ఈ సినిమాలో. చాలా దెబ్బలు అవి ఇవి తిని ఆ విలన్ చేసిన ఆయన కూడా చాలా క్రూరంగా కనపడుతున్నాడు గట్టిగాను. అందుచేత చాలా కష్టపడి ఒకటయ్యారని. అలాగే రామనారాయణ రెడ్డి గారే వచ్చేస్తుంది నాకు కూడా ఇందాక నుంచి. అయితే ఆయన అడిగాను నేను, మీది ఏ ఊరు బాబు అని. హైదరాబాద్ అని అంటున్నాడు. మళ్ళీ అడిగాను, నీది ఏ ఊరు బాబు అని. హైదరాబాద్ అన్నాడు. మీ నాన్నగారిది ఏ ఊరు అంటే నరసాపురం అన్నాడు. నరసాపురం నుంచి వచ్చిన రెబల్ స్టార్ కృష్ణరాజు, అక్కడ చిరంజీవి గారు, అలాగే అబ్బాయిని చూస్తుంటే సక్సెస్ అవుతారు. ఈ టీం అంతా కూడా చాలా సక్సెస్ అవుతారని చెప్పి అందరూ కూడా ఎక్కడ వీక్నెస్ కనపడతలేదు, ఎనర్జిక్గానే ఉన్నారు. వీళ్ళ ఖచ్చితంగా ఈ డైరెక్టర్ గారు కానీ, ఈ నిర్మాత కానీ, మెయిన్గా హీరో కానీ, ఆ అమ్మాయి కూడా ఆ సనా గురించి ఎవరు చెప్తలేదు, చాలా ఎనర్జీగా యాక్టివ్గా ఉంది. ఆ అమ్మాయి కూడా బోలంత సక్సెస్ ఉంటుందని ఈ టీం అందరికీ కూడా నేను ఇవాళే మా అత్తిల నుంచి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని వచ్చాను. అత్తిల నుంచి వచ్చిన బ్రహ్మానందం గారు సక్సెస్ అయ్యారు, అత్తిల నుంచి వచ్చిన నేను రాజకీయంగా సక్సెస్ అయ్యాను.
ఆ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని వచ్చి వీళ్ళని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. సత్యనారాయణ గారు. అందరికీ నమస్కారం. పైన అందరూ ముందున్న వారందరికీ కూడా ఈ సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ముఖ్యంగా ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి నేను చూసుకొస్తున్నాను. రంజిత్ ఎవరో కాదు, ఈయన మా కుటుంబంలో మా ఫ్యామిలీ మెంబర్. ఈయన మాకు ఎంతవరకు సినిమాల్లో వెనక నుండే ఉండేదే కానీ ముందుకు వచ్చే లేదు. ఇప్పుడు ముందుకు వచ్చాం, రంజిత్తో ముందుకు వచ్చాం. ఇది డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది. ఇది రంజిత్తో ఇప్పుడు చూస్తున్నాం. మాది మేము చెప్పుకునే కంటే రేపు చూసిన తర్వాత అందరూ కూడా దాని గురించి చెప్తారు. దీంతో పాటు ముఖ్యంగా కృష్ణారెడ్డి గారు మరి ప్రొడ్యూసరు ఎవరైనా కొత్త సినిమాలు తీయాలంటే ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పెడతారు. దానికి సమ్ గ్యారంటీ అంటూ ఉంటుందా లేదా అనేది మెయిన్గా అందరికి ఆలోచన ఉంటుంది. కానీ అది లేకుండా ఆయన మరి స్టైన్ తీసుకొని ఈ సినిమాని తీసినందుకు తప్పకుండా మీకు సక్సెస్ అవుతారు. మీకేమీ లేదు ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా మీకు సక్సెస్ అవుతారనేది. అలాగే ఇందాక డైరెక్టర్ని చూసి చెప్తే ఇంతవరకు కూడా ఇదే మొదటి సినిమా అని చెప్పి చూస్తున్నా. నాకు సినిమాలు ఎక్కువ ప్రాధాన్యత లేదు కానీ తప్పకుండా, ఎందుకంటే ఈ డయాస్కి నేను ఫస్ట్ టైం మన సినిమా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇది 3వ ఆడియో ఫంక్షన్ రావడం. అంతవరకు ఎంతమందో పిలిచినట్టు వెళ్ళే. ఫస్ట్ సినిమా వచ్చి అప్పుడు గణేష్ తీసినప్పుడు వెనక మా కాదు తిన్మార్ కాదు దాని ముందు ఇది ఏంది ఆంజనేయుడు నాగేశ్వరరావు హీరో వచ్చాం. ఆ రోజు గణేష్ సినిమా తీసినప్పుడు మా బ్రదర్స్ అందరూ కూడా దాని బ్యాక్ ఎండ్ ఉన్నప్పుడు అది తీసిన ఫస్ట్ దానికి ఇక్కడికి వచ్చి ఇక్కడే అది ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ డే సక్సెస్ అయింది ఆ రోజు. అలాగే తర్వాత సెకండ్ తిన్మార్ అది అక్కడ అది కళామందిర్ శిల్పకళా వేదిక మీద అది రెండవది, అది మళ్ళీ మూడవది మళ్ళీ ఇక్కడైంది. తప్పకుండా అది డైరెక్ట్ గారు మీ మొదటి సినిమా అయినా సరే తప్పకుండా సక్సెస్ అవుతారు, పర్వాలేదు. అన్నిటికంటే మీ ఇద్దరికి తోడు మా రామనారాయణ. నేను ఇందా నుంచి చదువుతున్నాను, రామనారాయణ ఇందా నుంచి చూస్తున్నాను. ఈ సినిమా మ్యూజిక్ దీనికి ఆడియో అంతా కూడా ఇది ఏదో మా ఉపన్యాసాలు ఇస్తున్నామో స్పీచ్లు చెప్తున్నాను కాదు, నిజంగా అతనిలో ఒక తపన ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ సినిమాల్లో కనిపిస్తుంది. ఇందాక చాలామంది కొత్త పిల్లలందరూ కూడా హీరోస్ అందరూ కూడా రామనారాయణ గురించి చెప్పారు. అయినప్పుడు కూడా నేను వన్స్గా నేను ఎందుకంటే నాకు ఎక్కువగా లేకపోయినా ఆ ఉన్న పరిజ్ఞానంలో, ఎందుకంటే 100 కోట్లు పెట్టి సినిమా తీసినా 10 రూపాయలు పెట్టి సినిమా టికెట్ తీసుకుని లోన కూర్చొని వాడు చెప్పాలి సినిమా సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది. వాళ్ళు దాన్ని చేస్తారు, వాళ్ళు జడ్జిస్ తప్ప సినిమా తీసాం మేము 100 కోట్లు పెట్టి తీసాం కానీ మా సినిమా బాగుంటుంది అది చేస్తుంటే అవన్నీ కూడా కాదు. 10 రూపాయలు సినిమా తీసుకొని టికెట్ తీసుకొని కష్టపడి చూసి వారు ఎప్పుడైతే దాన్ని చేశారో జడ్జి చేశారో అది కరెక్ట్గా జరుగుతుంది. రామనారాయణ తప్పకుండా నీకు పూర్తిగా మంచి భవిష్యత్తు ఉంది. మనం అందుకని ఇందాక నాగేశ్వరరావు చెప్పినట్లు ఎలాగైతే మన చిరంజీవి గారు ఏ రకంగా ఊరు నుంచి వచ్చాయారో అలాగే నువ్వు కూడా లోపల వస్తావు, తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావు. ఇది వన్స్ అగైన్ మన హీరోయిన్ కూడా పాప కూడా చాలా చక్కగా చూసాం. అది కూడా పెర్ఫార్మెన్స్ అంతా కూడా బాగా అనిపించింది. ఆల్ ది బెస్ట్ అన్న, ఆల్ ది బెస్ట్ అమ్మా. అని తప్పకుండా రంజిత్ని ప్రొడ్యూసర్ కృష్ణారెడ్డి అది ఇది కాకుండా అందరూ ఉన్న మీ తాలూకా టీం వరకు మీరు ఎంత ఇబ్బంది పడ్డారో లాస్ట్ 1 year నుంచి సినిమా కొద్దిగా డిలే అయినప్పటికీ కొద్ది ఆలస్యం అయినప్పుడు కూడా ఎంత పడ్డారో బ్యాక్ ఎండ్లో నేను చూస్తూ ఉన్నాను. అంత కూడా తప్పకుండా మీ తాలూకా కష్టానికి ప్రతిఫలంగా ఈ సినిమా సక్సెస్ అయ్యి మీ ఇంట్రెస్ట్ని మీ సినిమా మీద ఫీల్డ్లో ఉన్న మీ ఇంట్రెస్ట్ మీది అంతా కూడా తప్పకుండా సక్సీడ్ అవుతారు. రంజిత్కి వచ్చి మంచి ఈ భవిష్యత్తు కూడా ఉంటుంది తప్పకుండా. ఇందాక మా ఝాన్సీ అంటున్నప్పుడు వెనకాతలో వచ్చి బ్యాక్గ్రౌండ్ అన్నారు. బ్యాక్గ్రౌండ్ టాలెంట్ ఉంటే బ్యాక్గ్రౌండ్ వచ్చి ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకంటే పెద్దలు ముందు వచ్చినప్పుడు వారికి ఎవరు బ్యాక్గ్రౌండ్ రాదు, వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చింది వాళ్ళందరికీ తప్పకుండా అదే ఫీల్డ్లో వస్తుంది. ఆల్ ది బెస్ట్ అన్న, తప్పకుండా కంగ్రాట్స్, తప్పకుండా గాడ్ బ్లెస్ యూ. నా టీం వర్క్ అందరికి కూడా ముఖ్యంగా అందరికీ ఈ ప్రతి ఒక్కరికి కూడా ఇందులో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీన్ని ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తే ఏం చేసినా మీడియా కూడా చూసుకోవాలి. ఎందుకంటే మెయిన్ రోల్ వాళ్ళందరూ చూస్తున్నారు. దీని ప్రమోషన్ వ్యవహారం అంతా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా చేస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా తాలూకా అభినందనల్ని వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.
థ్యాంక్ యూ బొత్స సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఫ్రమ్ ద హోల్ టీమ్ ఆఫ్ నువ్వు నేను ఒకటవుదాం. సో TTIMnews.com presents నువ్వు నేను ఒకటవుదాం ఆడియో లాంచ్ పవర్డ్ బై లాట్ మొబైల్స్ అండ్ శ్రేయాస్ ఫ్యాషన్స్. సో ఇప్పటి వరకు మీరు ఈ కార్యక్రమాన్ని మా మ్యూజిక్ ఇంకా స్టూడియో ఎన్లో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మనల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన బొత్స సత్యనారాయణ గారికి, బొత్స ఝాన్సీ గారికి, నారాయణరావు గారికి అండ్ మిగతా గెస్ట్లందరికీ కూడా మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, సో ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us అండ్ థ్యాంక్ యూ ఫర్ మా మేడం మ్యూజిక్ అండ్ అలాగే స్టూడియో. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి. చెప్పండి నరసింహారెడ్డి గారు. మా టెక్నీషియన్స్ అందరండి, ఎవ్రీ వన్, ఈవెన్ లైట్ బాయ్ కానివ్వండి, ప్రొడక్షన్ బాయ్ కానివ్వండి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. ఈవెన్ ప్రతి ఒక్కరికి అనమాట, ప్రొడక్షన్ కానీ, కెమెరామెన్ కానీ, డైరెక్టర్, అది ప్రొడ్యూసర్ కానీ, ఆర్టిస్ట్ కానీ, ఈవెన్ అందరూ పేరు పేరున థ్యాంక్స్. సార్ ఇప్పుడు హలో, లాస్ట్గా మాట అండి. ఎంతమంది దీవెనలు ఉన్నా